ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆధురి గ్రూప్ ఒకేసారి 6 మెగా ప్రాజెక్టుని ప్రారంభించింది. ఆభరణ, డైనమిక్ కౌంటీ, ప్రకృతి హిల్స్ టౌన్షిప్, మేధా కౌంటీ, త్రిదేవ్ ఎన్క్లేవ్, అరోరా హైట్స్ ఈ 6 కొత్త ప్రాజెక్ట్స్ని మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఆధురి చైర్మన్ రామాంజనేయులు నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధురి చైర్మన్ రామాంజనేయులకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ ఏది అంటే రియల్ ఎస్టేట్. వాళ్ళ రియల్ ఎస్టేట్ మూలంగా ఎన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయో, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో చూస్తే మనకి ఆశ్చర్యం. జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంత బాగా ఉంటే అంత అభివృద్ధి సాధించినట్టు. నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి. సినిమా ఇండస్ట్రీకి రాకముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు వ్యాపారం చేయాలని ఎక్కువ కోరిక ఉంది. అందుకేనేమో నాకు చదువులు ఒట్టపక్క ఇంటర్మీడియట్ 2 సార్లు వెళ్ళి అని కుదరలే, మనకి ఇది కుదిరే వ్యవహారం కాదు అని చెప్పి వ్యాపారం చేద్దామని అనుకున్నాను. అయితే ఇప్పుడు వ్యాపారం చేద్దామంటే డబ్బు లేకపోయింది, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఇలాంటి టైంలో నాకు ఆఫర్ వచ్చింది విజయవాడ. మేము కంపెనీ ఓపెన్ చేస్తున్నామండి, ఆ కంపెనీలో మీరు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటారా అని అడిగితే తప్పకుండానండి. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు బాగా కష్టపడి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. మురళీమోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సాగర హైవే, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేల్లో ఉన్నాయి. ఒక 3 ప్రాజెక్ట్స్ ఔటర్ రింగ్ రోడ్డుకి కేవలం 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాయి. కొన్ని యాదాద్రి టెంపుల్ దగ్గర, ఒకటి ఆలేరుకు దగ్గరలో లొకేట్ అయి ఉన్నాయి. మేము వేసిన ప్రతి ప్రాజెక్టుని మా మార్కెటింగ్ సిబ్బంది, మా కస్టమర్స్ ఆదరిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్స్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పటి వరకు మేము చెప్పిన ప్రతి డెవలప్మెంట్ని చేస్తూ వస్తున్నాం. అలాగే కంప్లీట్ చేసాం పాత ప్రాజెక్టుల్లో. ఈ ప్రాజెక్టులో కూడా ప్రతి డెవలప్మెంట్ యాజ్ ఫర్ బ్రోచర్, యాజ్ ఫర్ అప్రూవల్స్ డెవలప్మెంట్ చేస్తాం.